తల్లిగా మారబోతున్న ఓ మహిళకు భర్త అనుమతి లేకుండానే అబార్షన్ జరిగిందా? తప్పుడు వైద్య పత్రాలు, ఫేక్ రిపోర్టులు, కుటుంబ వివాదాలు, డాక్టర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, కార్పొరేట్ హాస్పిటల్స్ పేర్లు వినిపిస్తున్నా ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందిన శివకుమార్ అనే యువకుడు చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు వైద్య రంగంలో కలకలం రేపుతున్నాయి. తన భార్యకు చట్టవిరుద్ధంగా అబార్షన్ చేశారని, అది తన అనుమతి లేకుండా తప్పుడు పత్రాల ఆధారంగా జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. చింతలకుంట రెయిన్బో హాస్పిటల్లో గర్భధారణ సమయంలో ప్రతి నెల చెకప్లు చేయించామని, శిశువు ఆరోగ్యంగా ఉందని వైద్యులే చెప్పారని, కానీ కుటుంబ కలహాల తర్వాత తన భార్యను పుట్టింటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి కుట్రపూరితంగా అబార్షన్ చేయించారని శివకుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో హిమాయత్ నగర్ రెయిన్బో హాస్పిటల్, కర్మన్ఘట్ టెస్లా డయాగ్నోస్టిక్ సెంటర్, అలాగే కొందరు వైద్యులు కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తప్పుడు రేడియాలజీ రిపోర్ట్ ఆధారంగా గర్భస్రావం జరిగిందని, దానికి కుటుంబ సంబంధాలు, వ్యక్తిగత పరిచయాలు ఉపయోగించారని చెప్తున్నారు. ఇది కేవలం కుటుంబ వివాదమా, లేక నిజంగానే వైద్య నిబంధనలను తుంగలో తొక్కిన భ్రూణ హత్య? ఈ కేసులో అసలు నిజాలేంటి? పోలీసులు, వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఇది పెద్ద చర్చగా మారింది. ఒక గర్భిణీ మహిళకు అబార్షన్ చేయాలంటే చట్ట ప్రకారం కొన్ని స్పష్టమైన నిబంధనలు ఉంటాయి. వైద్య కారణాలు, కుటుంబ అనుమతులు, మెడికల్ రికార్డులు అన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిందే. కానీ ఇప్పుడు హైదరాబాద్లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో అన్ని అనుమానాలకే తావిస్తున్నాయి. నా సంతకం లేదు, నా అనుమతి లేదు, అయినా నా భార్యకు అబార్షన్ చేశారు అంటూ శివకుమార్ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తన భార్య, కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారని, బలవంతంగా పత్రాలపై సంతకాలు చేయించారని, తర్వాత వైద్యుల సహకారంతో అక్రమంగా గర్భస్రావం చేయించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇంకా సంచలన విషయం, చింతలకుంట రెయిన్బో హాస్పిటల్లో రెగ్యులర్ చెకప్ చేయించుకున్నప్పటికీ హిమాయత్ నగర్ బ్రాంచ్లో మాత్రం కర్మన్ఘట్ టెస్లా డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా అబార్షన్ జరిగిందని చెప్తున్నారని బాధితులు అంటున్నారు. అసలు ఆ రిపోర్ట్ ఎలా వచ్చింది, దానిని ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రేడియాలజిస్ట్ డాక్టర్ దిడ్డి వంశీకిరణ్ పేరును కూడా శివకుమార్ ప్రస్తావిస్తున్నారు. కుటుంబ సంబంధాలను ఉపయోగించి తప్పుడు రిపోర్ట్లు ఇప్పించి వైద్య వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో నిజమేంటి? వైద్య నైతికత ఉల్లంఘించబడిందా, లేక కుటుంబ ఆరోపణలతోనే ఈ వివాదం నడుస్తుందా అన్నది ఇప్పుడు అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.